ఓకే గైస్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు పైథాన్‌లో డే 49 చూద్దాం. ఓకేనా? పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. లెట్ ఇట్ బి. సో డే 49. సో మనం ఇక్కడ డే 49 అనే ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఫైన్. ఐ విల్ క్లోజ్ ఆల్ ఆఫ్ ద ప్రీవియస్ ఫైల్స్. క్లోజ్ ఆల్ ద టాబ్స్. లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. న్యూ డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటి డే 49. గాట్ ఇట్. సో మాడ్యూల్స్. వాట్ ఈస్ ఏ మాడ్యూల్? Let's download the materials. ANAC 360 GSR. So module ante it's a container which will holds functions, classes, everything. ఇప్పుడు ఒక మాడ్యూల్ క్రియేట్ చేద్దామా మనం ఏం చేద్దామంటే మై మాడ్యూల్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. దీంట్లో నేను ఐ హావ్ ఏ ఫంక్షన్ యాడ్ a, b. I will return a plus b. ఓకే, ఇదొక ఫంక్షన్. అగైన్ ఐ విల్ డు గ్రీట్. నేమ్ తీసుకొని ఐ విల్ ప్రింట్ హలో మై నేమ్ ఈస్ ఇలా ఉంది. ఇది గ్రీట్. ఇంకొకటి ఉంది, ఐ వాంట్ రన్ నేమ్ ప్రింట్ హలో మై నేమ్ ఈస్ నేమ్ అండ్ ఐ ఆమ్ రన్నింగ్. జస్ట్ ఊరికనే 3 ఉన్నాయి అబ్బా. ఇవి మీరు ఇంకొక ఫైల్లో వాడాలంటే యు వాంట్ టు ఇంపోర్ట్ ఇట్. దాన్ని మాడ్యూల్ అంటాం. హియర్ మాడ్యూల్ డాట్ py ఇస్ ఏ మాడ్యూల్ వేర్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇన్ అనదర్ ఫైల్. గాట్ ఇట్. ఇది మాడ్యూల్ అయింది. ఇప్పుడు నేను ఇంకొక న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను, యూసేజ్ అని. యూసేజ్ డే 49. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ మై మాడ్యూల్ ఇవ్వచ్చు. మై మాడ్యూల్ ఇస్తే మై మాడ్యూల్లో ఉన్నవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఎలాగా? ఐ విల్ డూ ప్రింట్ యాడ్ ఆఫ్. చూడండి, డే 49 డాట్ మై మాడ్యూల్లో యాడ్ ఉంది కదా, దాన్ని యాడ్ ఆఫ్ 1, 2 అది కాల్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ పాయింటర్ పెడతాను. సో డీబగ్ చేద్దాం. ఇక్కడ ఆగుద్ది కదా, యూ కెన్ అండర్స్టాండ్. దీని లోపలికి వెళ్తే ఇక్కడికి వచ్చాము కదా, మనం క్రియేట్ చేసిందే కదా. సో ఇలా మనం దీన్ని వాడుకున్నాం, అయిపోయింది. ఈ విధంగా మనం వాడొచ్చు. ఒకటి. ఇంకొక విధంగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ యాడ్. ఇలా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మై మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి డాట్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. సెకండ్ వేవ్ వచ్చి మై మాడ్యూల్ డాట్ డైరెక్ట్గా, ఇప్పుడు మనం యాడ్ని ఇంపోర్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ వాడచ్చు. ఇలా కూడా వాడచ్చు. రెండు వస్తాయి. అలా కాదు, మనం ఇంకొక విధంగా వాడచ్చు. ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాస్ ఎండి అంటే దానికి షార్ట్ కట్ ఇవ్వచ్చు, md.add అని. ఇప్పుడు మీరు యాక్సెస్ చేయొచ్చు. 3 విధాలుగా మనం వాడొచ్చు. 4వ విధంగా కూడా వాడొచ్చు. ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాస్ స్టార్. 1 సెకండ్. స్టార్ అలా కాదు, ఫ్రమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్. ఇలా కూడా మీరు చేయొచ్చు. అర్థమైంది కదా? ఇలా కూడా చేయొచ్చు. అప్పుడు స్టార్ అని పెట్టారనుకో, డైరెక్ట్‌గా మీకు స్టార్ అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, స్టార్ అంటే యాడ్, గ్రీట్ అన్నీ మీరు డైరెక్ట్‌గా పేరు పెట్టి పిలవచ్చు స్టార్ అని ఇస్తే. అంటే అన్నీ వచ్చేస్తాయని అర్థం. కావాలంటే చూడండి. రన్. ఒక సెకండ్. ఓకే, రన్ అనేది ఒక పారామీటరే తీసుకుంటది కదా. సాగర్ రన్ ఒకటే తీసుకుంటది. 2 ఎలా ఇస్తాం మనం? చూడండి, ప్రింట్ అయింది చూడండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో రన్ అనేది రిటర్న్ ఏం చేయట్లేదు, డైరెక్ట్‌గా ఇంటర్నల్‌గా ప్రింట్ చేస్తుంది. అంతేనా? ఇంటర్నల్‌గా ప్రింట్ చేస్తుంది, అదేమి రిటర్న్ చేయట్లేదు. డైరెక్ట్‌గా చేయొచ్చు. సో స్టార్ అని పెడితే డైరెక్ట్‌గా మీరు అక్కడ ఉన్న పేర్లన్నీ డైరెక్ట్‌గా వాడొచ్చు. ఎండి అని ఇస్తే షార్ట్ కట్ డాట్ నేమ్. ఇది షార్ట్ కట్ కాబట్టి. అంటే ఈ 4 విధాలుగా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటున్నా. ఇప్పుడు మై మాడ్యూల్ చేశారు కాబట్టి మై మాడ్యూల్ డాట్ యాడ్ అని ఇచ్చావు. అందువల్ల అది ఇలా అయింది. సో దట్ యూ ఆర్ యూజింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఎండి ఇక్కడ డైరెక్ట్‌గా మీరు యాడ్ వాడుతున్నారనుకోండి, ఫైన్ వాడొచ్చు. కానీ దానికంటే ముందు స్టార్ ఇచ్చారు కదా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పనిచేస్తది. స్టార్ అంటే డైరెక్ట్‌గా మీరు యాడ్ వాడొచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా యాడ్ వాడొచ్చు.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రన్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే ఆల్రెడీ స్టార్ అని ఇచ్చేస్తున్నావు కాబట్టి యాడ్, రన్ అన్ని స్టార్‌లో వచ్చేస్తాయి కాబట్టి ఇది మీకు అనవసరం. అర్థమైంది. ఈ 4 విధాలుగా మీరు వాడొచ్చని నేను చెప్తున్నా. దాన్ని ఇంపోర్ట్ మాడ్యూల్. యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మాడ్యూల్ అండ్ యూ ఆర్ యూజింగ్ ఇట్. అర్థమైంది కదా! ఎలా అయినా యూజ్ చేయొచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ ఇచ్చున్నా. ఇప్పుడు బై డిఫాల్ట్ పైథాన్ కొన్ని మాడ్యూల్స్ ఇస్తుంది. ఓకే. ఇన్‌బిల్ట్ మాడ్యూల్స్. ఇది కస్టమ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 4 విధాలుగా. ఫస్ట్ వచ్చి మై మాడ్యూల్ అని ఇంపోర్ట్ చేయంగానే ఆ మై మాడ్యూల్ డాట్ అని చెప్పి దాంట్లో ఉన్నవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఉన్నవన్నీ. అర్థమైందా? ఇలా ఒక విధంగా యాక్సెస్ చేయొచ్చు. అలా కాదు దాన్ని కమెంట్ చేస్తాం. అలా కాదనుకుంటే దాంట్లో మనకి ఏది కావాలో అది చేసుకోవచ్చు. సెకండ్ విధానం. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యూజ్ రన్. డైరెక్ట్‌గా నేను రన్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. నాకు అలా గాదు. నేను మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ దానికి ఒక షార్ట్ కట్ ఇవ్వాలి. షార్ట్ కట్ ఇచ్చి షార్ట్ కట్ నేమ్ ద్వారా మనం రన్ చేసుకోవాలి. ఎండీ డాట్ రన్. ఇది మూడవ పద్ధతి. అర్థమైందా? నాకు అలా గూడా గాదు. మొత్తం దాంట్లో ఉన్నవన్నీ ఇంపోర్ట్ చేసేసుకొని డైరెక్ట్‌గా పేర్లు పెట్టి పిలిచేసుకోవాలి. దాంట్లో ఉన్నది స్టార్ అంటే దీంట్లో ఉన్నవన్నీ స్టార్‌లు అన్ని పేర్లు పెట్టి మనం పిలవచ్చు ఇక్కడ. స్టారే ఆల్. ఆల్‌లో ఇది ఉంది కాబట్టి ఇది పిలవచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇట్లా 4 విధాలుగా మీరు ఇంపోర్ట్ ఈ 4 విధాలే. ఓకే. పైథాన్‌లో మీరు ఇంపోర్ట్ చేసుకోగలిగింది. ఇప్పుడు నేను సిస్టమ్ ఇంపోర్ట్ చేసి దాని పాత్ సెట్ చేద్దాం. ఓకేనా? ఇన్‌బిల్ట్ మాడ్యూల్స్ ఈఎక్స్‌పీ అని ఇచ్చా. ఒక ఫైల్ ఇచ్చా. ఇంపోర్ట్ ఎస్‌వైఎస్ కదా! ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలంటే సిస్టమ్‌లో మనకేమేమి ఉన్నాయి? సిస్టమ్ వర్షన్ ఉంది. అంటే ఇన్‌బిల్ట్ అవి. సిస్టమ్ పాత్ ఉంది. చూడండి ఏమొస్తాయి. సిస్టమ్ పాత్ అంటే మన పాత్ యూజర్ సిలో పైథాన్‌లో డే 49లో ఉన్నాం. ఆ డే 49 పైథాన్ ప్రాజెక్ట్‌లో ఇవన్నీ అన్ని పాతులొస్తాయి దాంట్లో ఉన్నవన్నీ. ఓకే. ఇది సిస్టమ్ వర్షన్‌లో చూడండి. ఎంఎస్‌సి 64 బిట్ ఏఎండీ ప్రాసెసర్. అర్థమైందా? ఇలా సిస్టమ్ గూడా వస్తదనమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకోవచ్చు. ఏపీఐ వర్షను, బయట ఆర్డరు అన్నీ చేసుకోవచ్చనమాట. అంటే అవి మన అవసరమైనప్పుడే అనమాట. నార్మల్ అప్పుడు మనకు అర్థం కాదు. ఏపీఐ వర్షన్ 1013 అలా. ఇదొకటి. దీన్ని మీరు షార్ట్‌కట్‌గా చేయొచ్చు. సిస్టమ్ యాస్ యెస్. యెస్. అప్పుడు మీరేం చేయొచ్చు. యాస్ అని షార్ట్‌కట్ ఇచ్చారు కాబట్టి యెస్ డాట్ వర్షన్ ఇవ్వాలి. ఆల్రెడీ షార్ట్‌కట్ ఇచ్చేసారు గదా! ఇంక యెస్ పని చేయదు. డైరెక్ట్‌గా యెస్ డాట్ అని ఇచ్చేయాలి. అలా మీరు వాడుకోవచ్చు. దాన్ని షార్ట్ కట్టింగ్ అనమాట. ఓకే. ఇంకొకటి తీసుకుందాం. మ్యాథ్ మాడ్ మ్యాథ్ మాడ్యూల్ ఓకే. అంటే ఇన్‌బిల్ట్ మ్యాథ్ మాడ్యూల్ ఉంటది. మ్యాథ్ మాడ్యూల్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ ఆపరేషన్, ఫ్యాక్టోరియల్, పై నంబర్ అన్నీ మీరు కనిపెట్టొచ్చు. ఓకే. ఇంపోర్ట్ మ్యాథ్. ఇప్పుడు నేనేం చేయాలంటే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వచ్చేస్తది. ప్రింట్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 2, 3 అంటే 2 పవర్ 3, 2 పవర్ 30, 2 పవర్ 31 వాల్యూ ఎంత? సమ్ 2173 సంథింగ్ ఎంతో ఉంది కదా! మనం ఆల్రెడీ బైట్స్‌లో డిక్లేర్ చేసాం. చూడు వస్తది చూడండి. 2147 అర్థమైందా? అదే కదా పవరు. తర్వాత 5 స్క్వేర్ రూట్ ఎంత? 2. అదే 525 ఎంత? 525 స్క్వేర్ రూట్ 22. అదే 625 ఐ థింక్ 25 అనుకుంటా. 25, 25, 625 కదా! అదిగో 25. సో దట్ ఈస్ ద స్క్వేర్ రూట్. యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. మీరేదైతే చేయాలో మొత్తం చేసుకోవచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్ రాండమ్ యూసేజ్. రాండమ్ మాడ్యూల్ గూడా ఒకటుంటది. రాండమ్ ఆప్స్. గాట్ ఇట్. సో ఇంపోర్ట్ రాండమ్ మాడ్యూల్. రాండమ్ మాడ్యూల్‌లో మీరేం చేయొచ్చంటే రాండమ్ ఆర్ ఇస్తున్నా. అప్పుడేం చేయొచ్చు ఆర్ డాట్ రాండమ్ ఆఫ్ 1, 10లో మీరు రాండమ్ వాల్యూ ఒకటి తీసుకుంటే వచ్చేస్తది. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ ఆర్ డాట్ రాండ్ ఇంట్ 1, 100 ఒక ఇంటిజర్ వాల్యూ దాని మొత్తంలో రాండమ్‌గా ఒకటి తీసుకోవచ్చు. నాట్ 1 సెకండ్. రాండమ్ వాల్యూ 0.7 ఇచ్చింది. దీంట్లో రాండమ్ ఇంట్ అంటే దీంట్లో రాండమ్‌గా నువ్వెంత తీసుకోవాలి నంబర్ అనేది 86 తీసుకుంది. ఇప్పుడు మళ్ళా రన్ చేసి రాండమ్‌గా ఇంకొక వాల్యూ తీసుకుంటది. ఎవ్రీ టైమ్ సేమ్ తీసుకోదు. అది. రాండమ్ అంటే దానికి నచ్చింది ఇస్తది. రాండమ్ ఇంటిజర్ అంటే నువ్వు ఏ వాల్యూ తీసుకోవాలో ఫ్రమ్ టు ఇస్తే దాంట్లో ఒకటి తీసుకుంటది. అర్థమైందా? చాయిస్ అంటే అది గూడా చాయిస్ అంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఈక్వల్ టు సంథింగ్ ఉన్నాయి మనకి.
బనానా, యాపిల్, పైనాపిల్, ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయొచ్చు, ప్రింట్ ఆర్ డాట్ చాయిస్ ఫర్ ఫ్రూట్స్ ఇస్తే దానికి నచ్చింది తీసుకుంటది. దానికి ఏది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు యాపిల్ తీసుకుంది, నెక్స్ట్ పైనాపిల్ తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బనానా తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అంటే దానికి నచ్చింది తీసుకుంటది అనమాట ర్యాండమ్‌గా. అర్థమైందా? అలా. అది చాయిస్. తర్వాత ఓఎస్ మాడ్యూల్ ఉంది. ఓఎస్ మాడ్యూల్ ఆప్స్. ఇంపోర్ట్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన వేరియబుల్. గెట్ సిడబ్ల్యూ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే కరెంట్ ఫోల్డర్ వస్తది. చూడండి. డే 49లోనే కదా ఉన్నాము. ఇది పైథాన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? Synapse 360 డాక్యుమెంట్స్‌లో ఉంది. యూజర్స్‌లో లోకల్ డిస్క్ సిలో ఉంది. అది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. ఓఎస్ డాట్ నేమ్. మేబీ విండోస్ వస్తదా? చూద్దాం. అబార్ట్ అంటే ఆపేయమని. ఆగిపోద్దా ఏంది చూద్దాం. నేమ్ వచ్చి ఎన్‌టి. అబార్ట్ అంటే ఆగిపోయింది. ప్రాసెస్ ఫినిష్డ్. ఇంకేదైనా చూద్దాం. ఎన్విరాన్. ఏమన్నా వాల్యూస్ వస్తాయా చూద్దాం. చూడండి, ఎన్వైరన్మెంట్ ఫైల్స్ వస్తుంది. ఆల్ యూజర్ ప్రొఫైల్, ప్రోగ్రామ్ డేటా, యాప్ డేటా మొత్తం వస్తది. అది ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇవి ఎక్కడెక్కడ స్టోర్ అయినా మొత్తం వస్తున్నాయి. అవంతా మనకు అవసరం లేదు. బట్ స్టిల్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే. మీరు ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. చేద్దామా? os.mkdir మేక్ డైరెక్టరీ ఆఫ్ టెస్ట్ అనేది ఒకటి ఇస్తున్నా. చూద్దాం అవుతుందా లేదా అని. చూడండి, అయింది చూడండి. మళ్ళా రిమూవ్ చేయాలి. rmdir టెస్ట్ రిమూవ్ చేసేద్దామా? అంటే ఒకసారి క్రియేట్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయలేం కాబట్టి ఇప్పుడు దీన్ని కమెంట్ చేయండి. తర్వాత rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ. రిమూవ్ అయిపోయిందా? అలా. mkdir అలా చేయొచ్చు అనమాట. ఓకే. డేట్ టైమ్ మాడ్యూల్. డేట్ టైమ్ క్యాలిక్యులేషన్ కోసం డేట్ టైమ్ మాడ్యూల్ ఉంది. అగైన్ న్యూ డేట్ టైమ్ మాడ్యూల్ ఓప్స్. ఇంపోర్ట్ డేట్ టైమ్. డేట్ టైమ్. ఇంపోర్ట్ డేట్ టైమ్. ప్రింట్ డైరెక్ట్ గా డేట్ టైమ్ డాట్ నౌ అంటే కరెంట్ టైం. డేట్ టైమ్ డాట్ టుడే అంటే ఈ రోజు డే. అంటే మనం ఎలా అయినా వాడుకోవచ్చు. సింపుల్ అన్నమాట. పైథాన్‌లో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ. ఇప్పుడు టుడే బదులు మంత్ ఇవ్వచ్చు మనం. డాట్ జస్ట్ డేట్. అంటే ఈరోజు డేట్ మాత్రం వస్తది మనకి. ఆ డేట్‌లో కూడా మళ్ళా మీరు డేట్ టైమ్ డాట్ నౌ ఇవ్వాలనుకుంటా. లెట్స్ సీ. ఈరోజు డేట్ వచ్చింది కదా! మళ్ళా దానికి మనం ఏం చేద్దాము? డాట్ డే. ఏం డే కావాలి? అంటే డాట్‌లు పెట్టుకుంటా పోవడమే ఇంకా. మీకు వస్తది డే 15వ తేదీ. అర్థమైంది కదా! అలా యూ కెన్ ఏబుల్ టు గెట్ ద డిఫరెన్సెస్ ఆల్సో అన్నమాట. తర్వాత జేసన్ మాడ్యూల్. జేసన్ మాడ్యూల్ ఓప్స్. ఇవన్నీ నేను యాక్చువల్‌గా కమెంట్ చేస్తా. ఓకేనా? ఇంపోర్ట్ జేసన్. డైరెక్ట్‌గా మనం ఇవ్వచ్చు. కోర్సెస్ ఈక్వల్ టు డాట్ నెట్ జావా అంటే జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్‌కి బాగా పనికొస్తది ఇది జేసన్ మాడ్యూల్స్. డైరెక్ట్‌గా నేనేం చేయొచ్చు అంటే జేసన్ డాట్ డంప్స్. ఇట్ విల్ గెట్ యాస్ జేసన్ అన్నమాట. డంప్స్ ఆఫ్ కోర్సెస్. డంప్సా? డంప్స్. డంప్ కాదు డంప్స్. ఇక్కడ జేసన్ కీ వాల్యూ పేర్స్ ఉండాలి మనకి. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్సు ఇలా ఉండాలి. అంటే ఒక డిక్షనరీ లాగా అనుకోండి. దాన్ని జేసన్ అంటాం మనం ఫ్రంట్ ఎండ్‌లో. కోర్సు, నెక్స్ట్ ఏజ్ 25, తర్వాత అడ్రెస్ హెచ్‌వై‌డి, హైడ్రా. యూ కెన్ ఏబుల్ టు యూజ్ అంటే ఒక జేసన్ లాగా డైరెక్ట్‌గా మీరు మానిప్యులేట్ చేసి యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే డిక్షనరీ అంటే మళ్ళా కీ వాల్యూ అని ఇలా చేయాలి. జేసన్ అంటే డైరెక్ట్‌గా ప్లెయిన్‌గా ప్రింట్ అవుద్ది. అది దానికి దీనికి డిఫరెన్స్. జేసన్‌కి డిక్షనరీకి డిఫరెన్స్ ఏందంటే డిక్షనరీ ఏందంటే కీ వాల్యూ లాగా ఐటెమ్స్ అని, వాల్యూస్ అని రీడ్ చేసుకోవాలి. లేదంటే రీడ్ అవ్వదు. జేసన్ అంటే డైరెక్ట్‌గా ఉన్నదున్నట్టు స్ట్రింగ్ లాగా రీడ్ అయిపోద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జేసన్.
వాట్ ఇట్ అది ఫ్రంట్ ఎండ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వాట్ ఇట్ అలా యూ కెన్ ఏబుల్ టు సమరైజ్ అండ్ యూ కెన్ యూజ్ ఆల్ దిస్. అంతా వాడండి, జస్ట్ మాడ్యూల్స్ని అర్థం చేసుకొని నెక్స్ట్ రేపు మెయిన్ క్లాస్ ఊప్స్కి రెడీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.